అర్చకులు తాంబూలంతో పాటు శ్రీవారి కళ్యాణాక్షతలను ప్రసాదంగా ఇచ్చారు. వారు వాటిని భక్తిగా స్వీకరించి వస్తూ ఉంటే దేవస్థానం సిబ్బంది సేవలో పాల్గొన్న వారందరికీ తలా ఒక తులసి చెట్టు ఇవ్వడం కనిపించింది. చిరునవ్వు ముఖాలతో వెళ్ళి నిలుచున్నారు. తులసి చెట్టు అందుకున్న పూర్ణచంద్ర భార్య ముఖం వెండి వెన్నెల్లా మెరిసింది. తలవాలే కాని ఇంటికొచ్చి తలుపు తట్టడా ఆ గోవిందుడు అనుకుంటూ స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి తృప్తిగా కొండదిగారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా తులసి చెట్టు కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సొంత కథలను యూట్యూబ్కి అందించాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీరు చెప్పబోయే కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.